జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి ఈ కుబేర అమావాస్య రోజు 11వ తారీఖు మనకి కుబేర అమావాస్య ఉంది కదండి. మనము ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనము మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఈ స్విచ్ బోర్డ్లో మనకి బజరంగ్ అంటే ఎవరండి? ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఈ చక్కటి స్విచ్ బోర్డ్ని కనుక మనం చదివితే మనకి తిరిగే ఉండదండి. మనకి ఎంతో మంచి జరిగి చాలా మంచి మనకి శుభవార్తలు వింటాము. అలాగే డబ్బు కూడా మన చేతికి తీరుతుందండి. మన అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అప్పులన్నీ తీరాలి అంటే ఇదొక చక్కటి పరిహారం అండి. ఈ స్విచ్ బోర్డ్ని మనం యూజ్ చేయాలి. చాలామంది స్టేట్స్లో అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళందరూ పూజలు అవన్నీ చేయలేరు కాబట్టి ఈ స్విచ్ బోర్డ్స్ని వాళ్ళు చాలా చక్కగా చాంట్ చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఎంతో డబ్బులతో వాళ్ళు విలసిల్లుతూ ఉంటారు. అలాగే బజరంగ్ అంటే ఆంజనేయ స్వామికి ఉన్న పవర్ ఏంటో మనందరికీ తెలుసండి. అసలు ఆంజనేయ స్వామికి శని మహాదేవుని కూడా అతన్ని బంధించగల శక్తి అనేది ఆంజనేయ స్వామికే ఉంటుంది. అతను కూడా శని భగవానుడు కూడా ఆంజనేయ స్వామికి తలొగ్గి ఆయన భక్తుల్ని కూడా ఏమీ చేయకుండా వదిలివేస్తూ ఉంటారు. అలాంటి శక్తి ఉన్న ఈ స్విచ్ బోర్డ్ని కనుక ఈ అమావాస్య రోజు, ఈ కుబేర అమావాస్య రోజు కనుక మీరు చదవటం కన్నా రాస్తే చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తాయండి. అంతటి పవిత్రమైన పవర్ఫుల్ అయిన ఈ స్విచ్ బోర్డ్ని రోజు రాయటం వలన చదవటం వలన కూడా మన జీవితంలో మంచి మిరాకిల్స్ అనేవి జరుగుతాయి అనడంలో అసలు సందేహమే లేదండి. చాలామంది ఈ స్విచ్ బోర్డ్స్ని ఉపయోగించి అధిక ధనవంతులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోరికలన్నింటినీ కూడా సక్సెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంతటి పవర్ఫుల్ యొక్క ఈ స్విచ్ బోర్డ్ని మనము మంత్రాలు ఎలా చదువుతామో ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ని ఆ మంత్రాల కింద వాళ్ళు చాంట్ చేయటము రాయటము చేస్తూ ఉంటారండి. అందులో ఈ కుబేర అమావాస్య రోజు మనము ఈ హనుమంతుని యొక్క ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనము చదవటం వలన మనకి ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తీరుతాయి. డబ్బు కూడా మనకి వస్తూ ఉంటుందండి. అంతటి పవర్ఫుల్ కాబట్టి మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దామండి. ఆ స్విచ్ బోర్డ్ ఏంటంటే బజరంగ్ మనీ మ్యాజిక్ బిగిన్ నౌ, బజరంగ్ మనీ మ్యాజిక్ బిగిన్ నౌ, బజరంగ్ మనీ మ్యాజిక్ బిగిన్ నౌ. ఈ చక్కటి స్విచ్ బోర్డ్ని మనము అమావాస్య రోజు తప్పకుండా, అందులో గురువారం పూట వచ్చింది, కంపల్సరిగా మనము వారాహి అమ్మవారికి పూజలు చేస్తాము. దీపాలు అన్నీ కూడా వెలిగించి ప్రసాదం పెట్టి నైవేద్యం పెడతాము. కాబట్టి అలాగే మీరు ఒక పేపర్ మీద 108 టైమ్స్ కానీ మీకు కుదరపోతే 57 టైమ్స్ అన్నా రాసి వారాహి అమ్మవారి ముందు ఒక 3 రోజులు మీరు ఉంచండి. ఇలా ఉంచడం వల్ల వారాహి అమ్మ కృప కూడా దీని మీద కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి యొక్క స్విచ్ బోర్డ్ కాబట్టి స్వామి యొక్క శక్తి అంతా కూడా మనకు కూడా ప్రసాదించాలి అంటే మనకు కూడా శక్తి వచ్చి మనం అనుకున్న పనులన్నీ కూడా జరగాలి. మంచి ధనాకర్షణ, మనీ అట్రాక్టివ్ మనకు కలగాలి అంటే వారాహి అమ్మవారి ముందు ఇలా రాసి మీరు ఉంచి 3 రోజులు ఉంచండి. 3 రోజుల తర్వాత మీరు ఈ కాగితాన్ని మీరు ఇంట్లో ధూపం వేస్తారు కదండి. ధూపం వేసినప్పుడు ఆ ధూపంలో ఆ కాగితాన్ని మనము వేసేయండి. ఈ విధంగా చేసి చూడండి. తప్పకుండా మీకు కూడా ఆర్థిక సమస్యలు ఏమున్నా సరే అవన్నీ దూరం అవుతాయి. అంతేకాకుండా మంచి చక్కటి పవర్ కూడా మీకు వస్తుందండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్.